ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును బాధ్యతగా నమోదు చేయించుకోవాలని, ప్రతి ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వికారాబాద్ జిల్లా అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కేసీఆర్ అప్పులపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఏమన్నాడు ఆయనే? రైతు బంద్ ఎందుకు బంద్ అవుతుందయ్యా? మేమేమన్నా దివానగలమా? మాకేమన్నా దిమాకు లేదా? మరి నేను అడుగుతున్నా స్పీకర్ గారు, 3 సార్లు రైతు బందే కొట్టినోడు ఏమని విలువాలే? రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన ఏమని విలువాలే? ఎంత పచ్చి అబద్ధపు మాటలంటే, నవంబర్ లో తీసుకుంటే 5,000, డిసెంబర్ లో తీసుకుంటే 7,500, నవంబర్ లో తీసుకుంటే 2,000, డిసెంబర్ లో తీసుకుంటే 4,000 పెన్షన్. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. పడ్డదా? ఒక్క కౌలు రైతు బంధు పడుతుందా? అసలు రైతు కూలీలకు 12,000 ఇస్తా. పడ్డదా? ఇన్ని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది ఒక్కటే కాదు, వచ్చి అధికారంలోకి వచ్చిందే కాదు, ఇవాళ మళ్ళొకసారి పచ్చి అబద్ధాలు. ఏమన్నంటే అప్పుల పాలు అయిపోయింది. మేమేం చేస్తాం? మీ స్పీకర్ గారు చెప్పినట్టు అప్పులైపోయినాయి. అప్పుల పాలు నిజంగానే అనుకుందాం. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసి మీ వికారాబాద్ను, దశాబ్దాల మీ కలను జిల్లా చేసి ఎస్పీని, కలెక్టర్ ను ఇక్కడ కూర్చోబెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోనే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే. అట్లాంటిది రంగారెడ్డి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ ప్రభుత్వ రంగంలో లేకపోతే, ఒక్క రంగారెడ్డి జిల్లాలో కాదు, రంగారెడ్డిలో, వికారాబాద్ లో, మేడ్చల్లో మొత్తం 33 జిల్లాల తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇలా డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు ఇయ్యక మీరు సతాయిస్తుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్ఫారంలు అన్ని పెట్టి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన మొనగాడు కేసీఆర్. మరి మీరొచ్చి 2.5 ఏళ్ల 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, 100 రోజుల్లోనే అటున్న చంద్రుణ్ణి తీసుకొచ్చి ఇటు పెడతా అంటివి. మరి ఏమాయ్? 100 రోజుల్లోనే విద్యా భరోసా కార్డు, 100 రోజుల్లోనే రైతు భరోసా, 100 రోజుల్లోనే మహిళలకు 2,500 ఒక్కలకన్నా ఇచ్చినవా? ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను అడుగుతున్న స్పీకర్ గారిని, మీరే కదా చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అని పెట్టి దళిత బంధు కాదు, మేమొస్తే కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తామన్నావు. యాదికున్నదా? ఇంకా అందానికి అంబేద్కర్ గారి పేరు పెట్టిండు, అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి. ఇచ్చినవా? 12 పైసలు అనేవనికన్నా ఇచ్చిండా? వికారాబాద్ లో మన స్పెషల్ ఇచ్చిరేమి? ఇచ్చిరయ్యలేదా? ఒక్క హామీ అని నిలబెట్టుకున్నాడా? 100 రోజులు, 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఒక్క పనన చేసిండా? ఇలా ముఖ్యమంత్రి గారిని అడిగితే గట్టిగా, ఏమైనా రేవంత్ రెడ్డి ఉన్నావు 3 ఫీట్లు కానీ 30 ఫీట్ల లెక్క మాట్లాడుతీవి, పెద్ద డైలాగులు కొడుతీవి, తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడుతీవి కదా, ఏమైనా మరి 100 రోజులు ఎడవాయంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మాకు తెలియదా? 3 నెలల పిల్లలు పుట్టారని. మాకు పిల్లలు కాలే, మాకు పిల్లలు లేరా? మనకు తెలియదా?